వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద సంఖ్యా రత్న అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అండ్ పేరులో చిన్న మార్పు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే, చక్కటి ఫలితాలను పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అయితే ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి ప్రత్యేకించి ఎస్ అనే లెటర్ ఒక నేమ్లో కనుక యాడ్ అయినా, లేదంటే ఒక పేరులో ఎస్ అనే లెటర్ ఉన్నా సరే వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎలా ఉండబోతుంది, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎటువంటి కరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. సో ఈరోజు మీకు శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి గురించి చెప్తాను. సో ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ వరకు చాలా బాగా వెల్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ మెయిన్ ఏమంటే ఇతను ఒక్క పేరుతో పిలవట్లేదు జనాలు. శ్రీనివాస్ అని 10% పిలిస్తే సీను, శ్రీను, వాసు అండ్ ఇంకా దగ్గర వాళ్ళు నాని అని. సో ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, మంచి హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళ ఫాదర్కి రియల్ ఎస్టేట్ చేశాడు వీళ్ళ ఫాదరు. వీళ్ళ నాన్న చాలా దగ్గర అప్పులు చేయడము, ఈ అప్పులు చాలా దగ్గరలో మన శ్రీనివాస్ షూరిటీ ఇవ్వడము, లాస్ట్ వీళ్ళ బిల్డింగ్ కూడా వాళ్ళ నాన్న మార్టిగేజ్ చేసి వెంచర్ చేయడం జరిగింది. వీళ్ళ ఫాదర్ 50 years ఏజ్ అప్పుడు సడన్గా హార్ట్ అటాక్తో వీళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే మన బర్త్ నంబర్ మన డిస్టిన్ నంబర్కి అనుకూలంగా పేరుంటేనే మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. చాలామందికి డౌట్ ఏమంటే అసలు మన పేరులో బలం ఉందా లేదా, మన పేరులో ఏ నంబర్ ఉంది. ఇక్కడ చాలామంది చాలా రకాల సిస్టమ్స్ ఉన్నాయి, న్యూమరల్ 7 systems ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక సిస్టమే చేస్తారు. మేము ఆల్మోస్ట్ 3 systems చెక్ చేసి ఈ 3 systems పేరు బాగుంటే వాళ్ళు 100% లైఫ్ అంటే బాల్యం, మళ్ళీ జాబ్, మ్యారేజ్ లైఫ్, మన ఓల్డ్ ఏజ్ లైఫ్ అన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా పేరులో నంబర్స్ 90% పైన పవర్ ఉండాలి. 50% నేమ్ బాగుంటే యావరేజ్ లైఫ్ ఉంటుంది. 50 కన్నా తక్కువ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. 90% నంబర్స్ బాగున్న వాళ్ళకి లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో మీకు మీ పేరులో ఏ నంబర్ ఉంది, నంబర్ బాగుందా లేదా, మీ పేరులో పవర్ ఎంత ఉంది క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ వాట్సాప్ నంబర్లు ఇస్తాను. దయించి ఈ ఫార్మాట్లోనే పంపించాలి. ఇంత చెప్పినా చాలామంది వీళ్ళు ఫుల్ నేమ్ డేట్ వదిలేస్తున్నారు. సో వీర భద్ర వెంకటేశ్వరరావు అంతే, దాంట్లో ఎలా పిలుస్తారు పెట్టట్లేదు. సో దయించి సర్నేమ్తో కూడా పూర్తి పేరు ఫస్ట్ పాయింట్, సెకండ్ కాలింగ్ నేమ్ ఎలా పిలుస్తున్నారు, 3 డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ ప్లేస్ నుంచి పంపిస్తున్నారో వాట్సాప్ ఆ ప్లేస్, ఇది కంపల్సరీ రావాలి. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ జాగ్రత్తగా రాసుకోండి. 9121685513 9121685513. This is my personal number. The other numbers are 9133789199 9133789199 9966000317 9966000317. మీకు కింద కనబడుతున్న చిన్న కనబడుతున్న 2 numbers. సో మీరు వాట్సాప్ చేసిన తర్వాత మీ పేరు బాగుందనుకోండి. సో మీ పేరు బాగుంది, వీలైతే ఈ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోండి, ఈ కలర్ అవాయిడ్ చేయండి, ఈ లక్కీ నెంబర్ వాడండి, ఈ లక్కీ స్టోన్ వేసుకోండి. ఇది మీకు సలహా. ఎందుకంటే పేరు బాగున్న వాళ్ళకి దోషాలు లేవు కాబట్టి ఈ సలహా నేను ఫ్రీగా మీకు ఫోన్లో చెప్పేస్తాను, వాట్సాప్లో నా వాయిస్ పంపిస్తాను. దోషాలున్న పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్లో టీవీలో కనబడుతున్న నంబర్స్ ఏ నెంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దోషాలు ఉన్న వాళ్ళకి మనము ఫ్రీగా చెప్పకూడదు. ఇది కాంచానం కర్మ విమోచన. సో ఎవరైతే రాంగ్ నెంబర్స్ ఉన్నారో నేను చెప్తాను, అంటే రాంగ్ నెంబర్స్ ఎక్కువ ఉండవు. రాంగ్ నెంబర్స్ ఉండేది మనకు మ్యాక్సిమం 100లో 7-8 నంబర్సే ఉంటాయి.
12వ నంబర్ ఉన్న వాళ్ళ లైఫ్ తలకిందులుగా ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, డబ్బు ఉండాలంటే డబ్బు ఉండదు. అది 12 క్యారెక్టర్ తలకిందులు అనమాట. 13 అనేది సడన్గా కిందకి లాగబడేస్తుంది. అకాల మృత్యు నంబర్స్. దివ్యభారతి, ద గ్రేట్ రాజీవ్ గాంధీ, ది గ్రేట్ సంజయ్ గాంధీ 13వ నంబర్ వాళ్ళు. 16వ నంబర్ పైనుంచి పడిపోతారు కిందకి, డబ్బులో ఆరోగ్యంలో. ఎందుకంటే 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. సౌందర్య 16లో ఉంది. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యాస్ బికమ్ పీసెస్, ఎల్టీటీ స్మాష్డ్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఇది అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది 16 నంబర్. హీరో విక్రమ్ కూడా 16 వల్ల పడిపోయాడు కిందకి. 18 నంబర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్. సో టెన్షన్ నంబర్స్, ఫైనాన్షియల్ లాస్ నంబర్స్. నేను రక్తం కారుత చంద్రుడు అంటారు. హీరో నితిన్ ఈ నంబర్లో ఉంటే మనం ఇంకొక ఐ యాడ్ చేసాం. సో తర్వాత ఈ 18 తర్వాత బ్యాడ్ లక్ నంబర్స్ వచ్చేసి 31. 31లో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 33వ నంబర్ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 నంబర్లో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 48 నంబర్లో జీవితం తలకిందులుగా ఉంటుంది. 57 నంబర్లో ఒక గుండెలో 3 కత్తులు. ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ పెయిన్, హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్. సో ఈ నంబర్లు లేకుండా ఉంటే ఏ మనిషి లైఫ్లో ఉన్నా 50% బ్యాడ్ లక్ నంబర్స్ లేనట్టే. సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కరెక్ట్ నంబర్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ అసలు వాళ్ళ పేరులో బలం ఎంత ఉంది. ప్రతి పేరులో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయా? సో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేరులో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో శ్రీనివాస్ ఈ లోన్స్ అని తీర్చాలి. ప్రాపర్టీస్ చాలా ఉన్నా 70 to 80% ప్రాపర్టీస్ బ్యాంక్ మార్టిగేజ్లో ఉన్నాయి. సో ఈ అబ్బాయి చాలా కష్టపడినా కూడా ఈ లోన్స్ తీర్చలేకపోయాడు. వడ్డీలు కట్టడమే సరిపోయింది. శాలరీ వస్తుంది, మంచి శాలరీ, 70% వడ్డీలు కట్టుకోవడము. ఇలా కట్టుకుంటా పోతే ఇతను లైఫ్ అంతా కట్టినా కూడా అప్పులు తీరవు. సో శ్రీనివాస్ చాలా దగ్గర ట్రై చేశాడు, డబ్బులు తీసుకొని బ్యాంక్ కట్టేసి ఇల్లు ఇడిపించుకుంటే. ప్రాపర్టీస్ కూడా కుదవలో ఉన్నాయి, మంచి రేట్ ఉన్న డిమాండ్ ఉన్న ప్రాపర్టీస్ అవి, వదులుకోవడానికి కూడా లేదు. సో వీళ్ళ మదర్ ఒకటి చెప్పింది, శ్రీనివాస్ ఇలా నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను, లెటర్ ఎస్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్న లెటరు. సో ఈ లెటర్ అప్ ఎస్ ఉన్న వాళ్ళకి ఒక పీరియడ్ లేస్తారు, ఒక పీరియడ్లో పడతారు. ఇట్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ వెరీ వెరీ సెన్సిటివిటీ, సాఫ్ట్ సెన్సిటివ్ పీపుల్. స్టార్ట్ అండ్ స్టాప్ లెటర్ ఇది ఎక్కువ ఉంటుంది లెటర్ ఎస్ వాళ్ళకి. రైజ్ అవుతారు, పడతారు. మీరు ఎవరు చూసినా కూడా 90% లెటర్ ఎస్ ఇలాగే కొలాప్స్. 10% వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ పేరున్న వాళ్ళు ఇంకంటి రైజ్ అయితేనే ఉంటారు, వాళ్ళు పడరు. సో అప్ అండ్ డౌన్ ఉండేది పేరు బాగలేని వాళ్ళకే. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 8,000 కోట్ల ఆస్తి, ఎస్ఎం కృష్ణ మేనలుడు ఆయన, అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎంత ఇండియాలో కూడా ఎంత బాధగా ఉంది. కాఫీ డే ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, డిఫరెంట్ థింకర్. మరి అట్లాంటి వ్యక్తి ఆ చిన్న చిన్న అప్పులకి 7,000 కోట్లు, 6,000 కానీ 30,000 కోట్ల ఆస్తున్న ఆయన సూసైడ్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్కి ఇంత అందం ఉంది, ఇంత పాపులారిటీ ఉంది, ఇంకా పెళ్లి కాలేదు. సో వారసుడు లేడు సల్మాన్ గారి నుంచి, మ్యారేజ్ లేదు, ఆడిపోయి. సంజయ్ దత్ గాట్ జైల్ ట్వైస్, AK-47 కేసు, డ్రగ్స్ కేసు. సో హీరో సుమన్ని పీక్ ఆఫ్ ద కెరియర్, టాప్లో చిరంజీవికి సై అంటే సైన్ పీరియడ్లో జైల్లో వెళ్ళాల్సి వచ్చింది ఆయన. రామధుర సన్ సుమన్ డైడ్ విత్ క్యాన్సర్. హీరో శ్రీహరి మీకు తెలుసు, కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఆయన డెత్ అయింది. సో లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. సుశాంత్ సింగ్ బాలీవుడ్ స్టార్ సూసైడ్ చేసుకోకూడదని షికోరి సినిమా తీశాడు, ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. సో అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ సుశాంత్ సింగ్. సో టీవీ యాక్టర్ శ్రావణి, మనసుమంత హీరోయిన్, ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది. సో ఇవన్నీ వాళ్ళ అమ్మ చెప్పాక ఈ అబ్బాయికి అంతకుముందు ఇలా న్యూమరాలజీ అంటే నేను పెద్దగా నమ్మనమ్మా అని చెప్పేవాడు అనమాట. ఇవన్నీ చెప్పి మన వీడియోస్ అన్ని చూపించిన తర్వాత పేరులో ఏదో ఉంది, ఎందుకంటే ఒక పేరు పిలుస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంది. శ్రీను అనే పేరులో ఒక అయ్యు ఉంది, ఒక అయ్యు వల్ల జీవితం తలకిందు అయిపోవాలి. ఒక పీరియడ్లో శ్రీనివాస్కి వచ్చే శాలరీ 1 lakh పైన శాలరీ, ఎంజాయ్ ఫుల్ హ్యాపీగా ఉండేవాడు. వాళ్ళ నాన్న సడన్ డెత్ అయినాక ఈ ఇబ్బందులో పడిపోయాడు. సో ఒక అయ్యు వల్ల జీవితం తలకిందులు. చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్ వేసుకోవాలి ఒక అయ్యు. సూరి ఒక అయ్యు, 11 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, బయట వస్తుంది, ఈ గాట్ కిల్డ్. యువరాజ్ సింగ్ యూవి అన్న ఒక అయ్యు, ఈ గాట్ క్యాన్సర్. పులి సినిమా, నిప్పు సినిమా ఆడలే. సో
ఇవన్నీ విన్నాక శ్రీనివాస్ డిసైడ్ అయ్యాడు కరెక్షన్ తీసుకోవడానికి. సో కరెక్షన్ తీసుకొని కోర్స్ రాయడం మొదలుపెట్టిన ఆయన కొన్ని ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. రియల్ ఎస్టేట్ కొన్ని దారిలో వచ్చాయి. జాబ్ చేసుకుంటే సాటర్డే సండే రియల్ ఎస్టేట్ ఏదైనా చేసుకుంటే ఆ ప్లాట్ అలా సేల్ చేసినప్పుడు మరి కమిషన్లు వస్తాయి. ఈ డబ్బులతో మనం చిన్నగా అప్పులు తీర్చుకోవాలనుకున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి ఒక గ్రూప్ అయ్యి వీళ్ళు ఎక్కడ ప్లాట్ను చూడడము, అమ్మడము, సాటర్డే సండేస్ వీకెండ్స్ ఈ వర్క్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ ఫ్రెండ్స్కి ఇతనికి ఒక 50 acres డీల్ వేరే వాళ్ళు అమ్మడం కుదిరింది. ఆ డీల్లో చాలా పెద్ద అమౌంట్ వచ్చింది ఇతనికి. 75% అప్పులను తీర్చేసుకున్నాడు, బ్యాంక్ డ్యూస్ కట్టేశాడు. మంచి సమన్వయం అంటే ఈయన అప్పుల్లో ఉన్నాడు అందరూ తెలిసి ఎవరు పిలవడానికి ముందుకు రాలేదు ఆయనకి. సో ఎప్పుడైతే అప్పులు తీరడం మొదలుపెట్టారో ఈ డీల్ కుదిరిందో అందరూ తెలిసిపోయింది శ్రీనివాస్కి. బాగా నేను చెప్పాను, సీను లేదు, వాసు లేదు. వాసులో 4 అక్షరాలు. 4 అక్షరాలు ఏ పేరున్న రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 అక్షరాలు ఎవరి పేరున్నా డౌన్ అయిపోతారు. రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి. సో జయలలిత జయ అన్నాక నో మ్యారేజ్. ద గ్రేట్ సత్యం రామలింగ రాజు, సత్యమని ఓనర్ రాజు అన్నాక ఈజ్ ఇన్ జైల్ ఫ్రమ్ లాస్ట్ మోర్ దెన్ 7 years నౌ. ఏ గ్రేట్ పర్సనాలిటీ. సో బట్ ఫైనల్లీ ఏమంటే కొలాప్స్ ఉంది అక్కడ 4 letersలో. మంత్రి రాజా 2G స్కామ్లో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈయన వాసు వద్దని చెప్పాను, సీను వద్దని చెప్పాను, ఓన్లీ శ్రీనివాస్ ఒక లెటర్ మార్చాను. పాత పేరులో 8 letters ఉన్నాయి, 9 letersలో పెట్టాను పేరుని. 8లో అంటే డిలే ఎక్కువ ఉంటుంది శని ప్రభావం వల్ల. 9లో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ లైక్ రతన్ టాటా 9 letters. శ్రీనివాస్లో కూడా 9 letters పెట్టడం జరిగింది. 5వ నంబర్ పెట్టాను. పంచభూతాలు దీవెనలో పెట్టాము. సో మంచి సంబంధం, వాళ్ళ బంధువులు అంతమంది వీళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ తీరిపోయి అప్పులు తీరిపోయి బాగున్నప్పుడు వాళ్ళే వచ్చి మా అమ్మాయిని ఇస్తామని ఈ అబ్బాయికి ఇవ్వడము, వీళ్ళు యాక్సెప్ట్ చేయడము. ఫైనాన్షియల్గా ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ నో. సో వాటికి జాబు, సైడ్ బిజినెస్లో రియల్ ఎస్టేట్లో చేసుకోవడము, కమిషన్లో ఎవ్రీ మంత్ 5 to 10 lakhs సంపాదించడం. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో కష్టం చేయకుండా ఎవరికి ఫలితం రాదండి. సో 4 years బ్యాక్ ఒక సన్మానంలో అప్పుడు చెన్నై గవర్నర్ రోసయ్య గారు, దైవగే శర్మ గారు అండ్ టీవీ యాంకర్ శాంతి స్వరూపులు అంతా ఉన్నప్పుడు ఒకరు అడిగారు నన్ను క్వశ్చన్, అంటే మీరు కరెక్షన్ ఇస్తే సీఎం అయిపోతారా లేకపోతే పీఎం అయిపోతారా? సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఎవరికైతే నేను కరెక్షన్ ఇస్తున్నానో వాళ్ళ జాతకంలో ఏదైతే ఉందో అడ్డంకులు లేకుండా ఇచ్చేదే పేర్లో ఆ మార్పు. వేరే వాళ్ళ జాతకం మీకు ఇవ్వట్లేదు, మీ జాతకంలో ఉన్న అడ్డంకులు తొలగించి ఇవ్వడము, ఆ కష్టాలు తీసేసి పక్కన పెట్టడమే పేరు బలం. అండ్ ఈ పేరులో బలం ఎప్పుడైతే ఉంటుందో ఆ పేరు మంత్రంగా మారుతుంది. మంత్రం దైవబలం ఇస్తుంది. దైవబలంతో మనకు అదృష్టం, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ లభిస్తాయి. సో పేరు బాలేకపోతే ఇవేవి లభించవు. సో మన పేరుని చక్కగా పెట్టుకొని ఆ చక్కటి పేరు వాడడం ద్వారా లైఫ్ అంతా మనం ఆనందంగా ఉంటామని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. డబ్బు బాగుండాలంటే ఈ సంఖ్యాశాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్. మన పేరులో నంబర్ బాగుంటే మనల్ని గెలిపిస్తుంది. మన పేరులో నంబర్ బాగాలేకపోతే టెన్షన్స్ పెరుగుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది. పేరు బాగుంటే గెలుపు, ఆనందం అండ్ ఆయుష్ పెరుగుతుంది. అన్నిటికీ కరెక్షన్ ఈ స్మాల్ లెటర్ చేంజ్. చాలామంది ఏమంటే మాకు ఆల్రెడీ డిగ్రీస్ అయిపోయినాయి సార్, మేము పద జాబ్ చేస్తున్నాము, ఇప్పుడు పేరు మారిస్తే ఎలా అంటున్నారు. సో నేను మార్చిన స్పెల్లింగ్ని మీరు మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కడ దీన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ లెటర్ చేంజ్ వల్ల మీ కోర్స్ రాయడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ చేరి మిమ్మల్ని పైకి తీసుకుని వస్తుంది. డబ్బులో, ఆయుష్లో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో లైఫ్ అంతా పండగలాగా ఉండాలంటే పేరులో చిన్న మార్పు చాలా చాలా అవసరం. అండ్ ఫస్ట్ మోస్ట్ థింగ్ మనం పుర్తినే చేసే మొదటి పండగ నామకరణోత్సవం. సో ఎంత డబ్బున్నా డబ్బు లేని వాళ్ళన్నా సరే ఆ పిల్లోడు పుట్టినరోజు పెద్ద రేంజ్కి రావాలి అంటే ఆ పేరు బాగుంటేనే సాధ్యం. చాలామంది పేర్లు బాగా పెట్టుకుంటున్నారు, పేర్లు కట్ చేసి పిలుస్తున్నారు. ఆ వైబ్రేషన్స్ మారిపోవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. దయచేసి కరెక్ట్ నేమ్స్ పెట్టుకొని ఆ పేర్లు కట్ చేయకుండా వాడడం వల్ల లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో మళ్ళా ఒకసారి నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరులో ఏ నంబర్ ఉంది, నంబర్ బాగుందా లేదా తెలుసుకోవడానికి మీకు 3 వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీరు మీ పూర్తి పేరు 1, 2 పిలిచే పేరు,
3 డేట్ ఆఫ్ బర్త్. ఖచ్చితంగా ఇలా ఉండాలండి. జస్ట్ పేరు పెట్టేసి వదిలేస్తున్నారు. నేను ఒకరు పెట్టారు, అసలు ఎలా పిలుస్తారో అర్థం కాలేదు నాకు. మళ్ళీ అడిగినప్పుడు ఆ ఉన్న పేరు ఏ పేరు కాకుండా పండు అని పిలుస్తాను పెట్టాడు, ఇంకొకరు మొన్న అని. సో ప్లీజ్ గివ్ మీ ద ఫుల్ నేమ్, సర్నేమ్తో కూడా పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. 9121685513 9121685513 97033335056 97033335056. The other number is 9951197198 9951197198. అండ్ ఈ నంబర్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా, కోర్స్ రైటింగ్లో కానీ, లక్కీ స్టోన్ విషయంలో కానీ, లేదా కోర్స్ తప్పు రాస్తున్న డౌట్ ఉన్నా కూడా ఈ నంబర్ మీరు వాట్సాప్ చేయండి. 9392426726 9392426726. లేదా మీకు డౌట్ వస్తే స్క్రీన్ మీద ఏ నంబర్ మీరు వాట్సాప్ పెట్టినా కూడా మీకు రిప్లై వస్తుంది. దయవుంచి అన్ని నంబర్లకి సేమ్ నేమ్ పంపించకండి, ఒక్క నంబర్కి పెడితే చాలు. ఎందుకంటే ఏ నంబర్కి పెట్టినా ఆ స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. దయవుంచి అన్ని నంబర్లకి ఒకే పేరు పెట్టద్దండి, మీకు టైం వేస్ట్. మళ్ళీ ఆ మెసేజ్ నేను చూడడం, మళ్ళీ ఇది ఆల్రెడీ ఇచ్చా అని చెప్పడం, సో టైం వేస్ట్ ఉంటుంది. కాబట్టి దయవుంచి ఒక్క నంబర్కే పెట్టండి. 24 hours లోపల మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 16 monthsగా కొన్ని లక్షల మంది గైడ్ చేశాము. ఎందుకంటే ఒక్క రోజు వచ్చే వాట్సాప్స్ మనం చూసుకుంటే అరౌండ్ 3000 to 4000 ఎంక్వైరీస్ వచ్చాయనుకోండి. ఈ ఎంక్వైరీకి వాయిస్ ఇవ్వడానికి మనకు 12 hours పడుతుంది. ఈ ఒక్క రోజు వచ్చిన పేర్లు అన్నీ కరెక్ట్ చేయాలంటే మనకు 1 to 2 years పడుతుందండి. సో ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 hours టు కరెక్ట్ ఏ నేమ్ విత్ 100% రిజల్ట్స్. చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళి వన్ సిస్టంగా కరెక్షన్ చేసి ఇచ్చేస్తారు, ఒక 10 minutes 20 minutesలో రిజల్ట్ రాదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, నిన్న ఒక సిస్టరు ఒక బ్రదర్ నాకు వాట్సాప్ పెట్టారు, మహేష్ అనే పేరు మీద. ఆల్మోస్ట్ ఒక 2 weeks అవుతుంది ఇది. నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోతున్నాను. మహేష్ గురించి నేను వాచడం జరిగింది. మహేష్ పేరులో డెత్ నంబర్స్ ఉన్నాయి, 63 నంబర్స్ ఉన్నాయి. దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు. ఈజ్ హ్యావింగ్ నంబర్స్ ఆఫ్ సూసైడ్, డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం. తొందరగా కరెక్షన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా వాయిస్ పేరు పెట్టి వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిస్టర్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్కి నేను ఇచ్చిన వాయిస్ ఫార్వర్డ్ చేసింది. సో మహేష్ ఏమన్నాడంటే, ఆ సార్ చెప్పింది కరెక్టే కానీ నేను వేరే వాళ్ళ దగ్గర కరెక్షన్ తీసుకున్నాను అని వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ కోర్స్ రాస్తున్నాను అని. సో ఆ అబ్బాయి ఒకరు ఇచ్చిన రాంగ్ కరెక్షన్ వల్ల, ఆ కోర్స్ రావడం వల్ల 13th డేనే ఆ అబ్బాయి డెత్ అయింది. సో నిన్న వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ నాతో చాలాసేపు మాట్లాడారు ఆ కరెక్షన్ గురించి. సో ఆ కరెక్షన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మన లైఫ్ బాగుంటుంది. రాంగ్ కరెక్షన్స్ చాలామంది మేము 5 శాస్త్రాలు చెప్తాం, 6 శాస్త్రాలు చెప్తాం, 7 శాస్త్రాలు చెప్తామని. అస్ట్రాలజీ డిఫరెన్స్ ఆస్పెక్ట్, ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తుని, గ్రాఫాలజీ, సంతకాలు, ఇవి ఫేస్ రీడింగ్ అన్నీ కలిపి చెప్తామని చెప్పినప్పుడు దాంట్లో ఐ డోంట్ థింక్, ఇప్పుడు ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉండొచ్చు, నెఫ్రాలజిస్ట్ ఉండొచ్చు, అట్లా ఒక్కొక్క దానికి ఒక డాక్టర్, అన్నిటికి నేనే డాక్టర్ అంటే అది కరెక్ట్ కాదు. సో రాంగ్ పీపుల్ ఆర్ అన్ట్రైన్డ్ పీపుల్. నా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు సుమారుగా 10 మంది ఆఫీస్ పెట్టుకున్నారు, నా దగ్గర 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు ఏం రిజల్ట్ ఇవ్వగలరు మీకు? సో ఖచ్చితంగా రాంగ్గా వస్తాయి. చాలామంది అంటే న్యూమరాలజీ అంటే ఎవరన్నా ఒకటే, ఎవరు తక్కువ చెప్తారో చెప్పించుకుంటాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు గతంలో ఏమని తెలిసారు, వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఒక రాంగ్ కరెక్షన్ వల్ల ఒక జీవితమే పోతుంది, ఒక లైఫ్ పాడైపోతుంది. సో రాంగ్ కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మీ పేరు కాదు, ఇది మీ జీవితము. నేను MBBS చేసి ఒక డాక్టర్గా ఉండి ఆ ఫీల్డ్ని పక్కన పెట్టి దీనిలోకి వచ్చానంటే నేను 100% న్యాయం చేయగలుగుతాననే నమ్మకంతో వచ్చాను. అండ్ గత 25 yearsగా లక్షలాది మందికి కరెక్షన్ ఇవ్వడము, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి, మురుగదాస్ నుంచి, బోయపాటి సీను, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీవాస్, మొన్న అర్జున్ సురవరం తీసిన టి సంతోష్, దిర్ ఆల్ మై క్లయింట్స్ అండ్ దే ఆర్ ఆల్ లీడింగ్ సక్సెస్ఫుల్ లీడింగ్ డైరెక్టర్స్ ఇన్ ద ఫీల్డ్ నౌ.
సో నితిన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్స్. ఇలా చాలామంది ఉన్నారు. హీరో శ్రీకాంత్ ఆల్సో ఇస్ మై క్లయింట్. సో నా క్లయింట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. జస్ట్ డైల్లో 10 yearsగా 5/5 రేటింగ్ మంది. అండ్ నేను ప్రతి పేరుని కూడా ఒక జీవితం లాగా, ప్రతి క్లయింట్ నా ఫస్ట్ క్లయింట్ లాగే భావించి కరెక్షన్ చేస్తాను. అందువల్లే నాకు సుమారుగా 15 లక్షల మంది చెల్లెళ్ళు, 14 లక్షల తమ్ముళ్ళు ఈ ఫ్యామిలీలో ఉన్నారు. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ విత్ స్మాల్ కరెక్షన్స్. లీడ్ ఏ 100% హ్యాపీ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.